సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ ఛానల్ ద్వారా మనము వెరీ చాలా చాలా స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మనము హ్యూజ్ వెల్త్‌ని కూడా జనరేట్ చేయొచ్చు అనేది మనము ప్రూవ్ చేయబోతున్నాం. సో అది ఆల్రెడీ మనకు గ్రూప్‌లో ఉన్న అందరికీ కూడా చాలా క్లియర్‌గా తెలుసు. అదేవిధంగా మొత్తం ఇదంతా అందరూ గూడా ప్రతి ఒక్కరు గూడా ఈ స్టాక్ మార్కెట్‌ని యుటిలైజ్ చేసుకొని ఒక హ్యూజ్ వెల్త్‌ని జనరేట్ చేయాలనేదే ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. సో ఇక్కడ మనం గమనించామంటే 24,500 సపోర్టు అండ్ 24,800 ఆర్ 850 మనకు రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుంది ప్రెజెంట్ మొమెంటంలో. సో ఈ సపోర్ట్ అంటే ఏంది? 2 మాటలు మాట్లాడుదాం. సపోర్ట్ అంటే ఏం లేదండి. ఏ ప్రైస్ దగ్గరైతే హై వాల్యూమ్‌లో బయర్స్ అయితే దాన్ని పైకి పుష్ చేస్తారో దాన్ని మనము సపోర్ట్ అంటాము. ఏ ప్రైస్ దగ్గర మనకు హై సెల్లర్స్ వాల్యూము డౌన్‌కి పుష్ చేస్తారో దాన్ని రెసిస్టెన్స్ అని అంటామండి. అదే ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనకి ఏ విధంగా ట్రేడ్ చేయాలి? ఓకే. ఆప్షన్స్ ట్రేడింగ్ అనుకుంటే ఇన్ కేస్ మళ్ళా మనకు 24,800 గాని, 850 గాని ఆ రేంజ్‌కు వచ్చి ఓకే. అది మళ్ళా మనకి ఇప్పుడుండే పరిస్థితి 24,680 అండి. సో ఈ రేంజ్‌కి ఎక్కడైనా సరే మనకు రెసిస్టెన్స్ టచ్ చేసి ఫాల్ అవుతుంది అనుకుంటే ఓకే. ఒక చిన్న సెల్ సిగ్నల్ యూజ్ చేసుకొని మనము పుట్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,500 అంటే దాదాపు మనకు 300 పాయింట్స్ అనేది మనము ఇందులో నిఫ్టీ పుట్‌లో ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ ఇన్ కేస్ సో ఈ ప్రైస్ నుంచి 24,800 కాడి నుంచి అక్కడి నుంచి దగ్గర మళ్ళా మనకు 24,500 ఆ ప్రైస్ దగ్గరికొచ్చి అప్ అవుతుంటే ఓకే. సో సపోర్ట్ నుంచి మనకు అప్ అవుతుంటే మనం ఏం చేస్తామంటే కాల్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే. ఒకవేళ మనకి బై సిగ్నల్స్ అనేది జనరేట్ అవుతే మనము కాల్ అనేది బై చేస్తాం. ఓకే. ఒకసారి మనము ఆప్షన్ చార్ట్ కూడా చూద్దామండి. సో ఇది ఆప్షన్ చార్ట్ అండి. మనకు రైట్ సైడ్‌లో ఉండేది పుట్స్, లెఫ్ట్ సైడ్‌లో ఉండేది కాల్స్. మనకి ఎక్కడైతే హై వాల్యూమ్ మనం ఇందాక ఏదైతే అనుకున్నామో ఇక్కడ హై వాల్యూమ్ ఎక్కడుంది అంటే మనకు 24,800 24,700 అనేది కొంచెము హై వాల్యూమ్ ఉందండి ఇప్పుడు ప్రెజెంట్ మొమెంటంలో. ఓకే. సో అంటే దాన్ని మనం రెసిస్టెన్స్‌గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్‌లో 24,500 అంటే 24,500 దగ్గర మనకు కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉందనమాట. ఓకే. సో ఈ 24,700 బ్రేక్ చేసి పైకెళ్తుంటే మటుకు మళ్ళా నెక్స్ట్ వచ్చేసి 25,000 వరకు మనకు నిఫ్టీ అనేది మూవ్ అవుతుందనమాట. ఓకే. ఇది. సో ఇప్పుడు అట్ దిస్ మొమెంట్ ఏం చేద్దామంటే మనము పుట్ మీద ఫోకస్ చేద్దామంటే పుట్ ఓపెన్ చేసుకొని ఓకే. సో ఇక్కడ చూసుకుంటే సిగ్నల్స్ ఎలా ఉన్నాయి అనుకుంటే మనము ఎంఎస్‌విడిలో కూడా మనకు సిగ్నల్స్ వచ్చాయి. అదేవిధంగా ఇంకా అదర్స్ కూడా ఇంకా క్లియర్‌గా రాలేదు. బట్ ఇన్ కేస్ ఇప్పుడు ఉన్న ప్రైస్ ఎంత అంటే 76 ఉందండి. బట్ 69 కపుల్ ఆఫ్ టైమ్స్ టచ్ చేసి పైకి పోతున్నట్టు కనబడుతుంది. ఓకే. కానీ మనకు ఇన్ కేస్ ఇక్కడి నుంచి సో ఈ ప్రైస్ కానించి మనకు అప్ అవ్వడం జరిగింది. ఓకే. మనకు ఒక సిగ్నల్ సూపర్ ట్రెండ్ సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత కూడా మళ్ళా సెకండ్ టైం అనేది మనకు ఈ 69, 70 దగ్గర మనము బై చేసుకోవచ్చండి. సో అక్కడి నుంచి ఒక 50 అనేది మనం స్టాప్ లాస్‌గా హోల్డ్ చేసుకుంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 157 అండ్ 184 అనమాట. ఓకే. సో ఈ విధంగా మనము నిఫ్టీ పుట్‌ని ట్రేడ్ చేయాలి. ఓకే. సో నా అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.